హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు నేను ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ పార్ట్ 2 వీడియో చేయబోతున్నాం ఈరోజు. సో నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సిలబస్ లెంత్ థియరీస్ కవర్ చేయకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా సిలబస్ కవర్ చేయాలనుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ ఛానల్ పెట్టాను. సో దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు అస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. లెట్స్ బిగిన్ టు ద ఫస్ట్ షో. ఓకే, స్లైడ్స్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, పార్ట్ 2 ఇది. నిన్న పార్ట్ 1 చూస్తుంటే చూడండి, ఇది టైర్ 2 లెవెల్ క్వశ్చన్స్, ఇవన్నీ బాగా టఫ్గా ఉంటాయి. లెట్స్ గో ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ దట్ ఆల్ లాస్ దట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డెరివేషన్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ షెల్ బి వైడ్. ఏ ఆర్టికల్లో ప్రీవియస్ వీడియోలో చేసాం మనం, ఏ ఆర్టికల్లో ఈ కాన్స్టిట్యూషన్ ఫార్మోకు ముందున్న లాస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగించేటట్టుంటాయి, అవన్నీ నల్ అండ్ వార్డ్ అయిపోతాయి అని ఈ ఆర్టికల్ చెప్తుంది అని అంటే ఆర్టికల్ 13. ఓకే, క్వశ్చన్ ఇస్ ఆర్టికల్ 13. అండ్ 12లో వచ్చేసి దేర్ షెల్ బి ఎ ఫండమెంటల్ రైట్ అనేది ఇంట్రడక్షన్ ఉంటుంది 12కి సంబంధించి, అది గుర్తుంచుకోండి. Article 13 of the Indian Constitution ensures that supremacy of fundamental rights by declaring that any law inconsistent with or derogating fundamental rights shall be void. The term law under Article 36 includes అన్నీ ఉంటుంది, సరిగ్గా చూసుకోండి. ఓకే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ prohibits providing any religious instructions in the educational institutions maintained by the state. Okay, which article of the Indian Constitution prohibits providing of any religious instruction in the educational institutions maintained by the state. ఒకసారి మళ్ళీ చూడండి, క్వశ్చన్ బాగా టఫ్గా ఉంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ prohibits providing any religious instruction in education institutions maintained by the state. ఓకే, ఏ స్టేట్లోనూ స్కూల్స్లో ఎడ్యుకేషన్ రిలీజియస్కి సంబంధించి మత ప్రచారాలు అట్లాంటివి చేయకూడదు అని ఏ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 29 అనుకుంటే, నాకు కరెక్ట్ గుర్తులేదు. చూసారు కదా, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్లో ఉంటాయి 12 to 35. బట్ స్టిల్ మనకి ఏది సరిగ్గా గుర్తు లేకుండా మిస్ చేసాం మనం. ఒకసారి ఫండమెంటల్ రైట్స్ వీడియోని మళ్ళీ మనం తిరిగి చూడాలి. ఆర్టికల్ 28 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ prohibits religious instructions in state funded educational institutions. ఓకే, ఆర్టికల్ 28లో ఏ స్కూల్స్లోనూ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మత ప్రచారాలు చేయకూడదు, ఫోర్స్డ్గా మా ప్రేయర్ చేయించకూడదు అని ఉంటుంది. అదే ఇది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ prohibits providing ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మతాలను రుద్దకూడదు స్కూల్స్లో. ఓకే, ఆర్టికల్ 28 అనే ఆర్టికల్ ప్రకారం అలాగ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ టు లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారం లాంగ్వేజ్కి సంబంధించి ఎక్కడ ఉంటుంది మనకి తెలిసిందో లేదో, 343లో హిందీ ఈజ్ దేవనాగరి స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి 374 కాదు. 357 వచ్చేసి ఎమర్జెన్సీకి సంబంధించి ఉంటుంది, 352 to 360 ఈ రెండు కాదు, ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో బట్ 343 దగ్గర హిందీ అనేది లాంగ్వేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను 347 అనుకుంటున్నా. 337 అది నాకు గుర్తులేదు. సో అవర్ ఆన్సర్ ఈస్ 347. చూసారు కదా, ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు. ద ఆర్టికల్ 347 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ స్పెషల్ ప్రొవిజన్స్ టు ద లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ఏ section of population. The president can, on request made in that name, if he is satisfied on significant proportion state's population wishes use of any language spoken to them. Okay, and article 374 వచ్చేసి ఏంటి, provides provisions for judges of federal court and federal court. జడ్జెస్కి స్పెషల్ ప్రొవిజన్స్. 357 వచ్చేసి ఎక్సర్సైజ్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ అండర్ ప్రొక్లమేషన్. అండ్ 337 వచ్చేసి provides a special provision concerning educational grants for Anglo-Indian community. Okay, 337 వచ్చేసి Anglo-Indian community education. Okay, 337 Anglo-Indian community education. Okay, అండ్ 347 అంటే ఏంది, 347 జడ్జెస్ స్పెషల్ ప్రొవిజన్. ఓకే, 347 జడ్జెస్ స్పెషల్ ప్రొవిజన్. చూసారు కదా, రైమింగ్ మ్యాచ్ అయింది. 347 జడ్జెస్ స్పెషల్ ప్రొవిజన్, 347 జడ్జెస్ స్పెషల్ ప్రొవిజన్, అలా గుర్తుంచుకోండి. అండ్ 357 వచ్చేసి మనకి 352 to 360 ఎమర్జెన్సీకి సంబంధించి ఉంటుందని గుర్తుంది కాబట్టి 352 నుంచి 360 వరకు ఇది ఎమర్జెన్సీకి ఏదో సంబంధించి ఉంటుంది. 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి 357 కూడా ఎమర్జెన్సీకి సంబంధించి ఉంటుంది. అండ్ 374 చూద్దాం ఏముంది అని. 374 ప్రొవైడ్స్ ప్రొవిజన్ ఫర్ జడ్జెస్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్. ఓకే, ఐ మేడ్ ఎ మిస్టేక్. 347 exercise of legislative power under proclamation. 347 legislative power proclamation. 374 provides provisions of judges. ఓకే, రైమింగ్ మ్యాచ్ అవ్వట్లేదు. 347 వచ్చేసి మనకి
ఇక్కడ ఎక్కడ లేదు. 347 వచ్చేసి ఇదే ఆన్సర్. ఓకే, క్వశ్చన్కి సంబంధించి ఉంది. 347 లాంగ్వేజ్ స్పోకెన్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్. ఓకే, 347 లాంగ్వేజ్ స్పోకెన్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్. ఓకే, 347 లాంగ్వేజ్ స్పోకెన్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్. అండ్ 374 వచ్చేసి జడ్జెస్ స్పెషల్ ప్రొవిజన్. 374 జడ్జెస్ స్పెషల్ ప్రొవిజన్. అండ్ 337 Anglo-Indian provision. Okay, special provision for Anglo-Indian education. Which article of Constitution directs the Council of Ministers to aid and advise the governor? గవర్నర్కి అడ్వైస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా స్టేట్ అంటే చీఫ్ మినిస్టర్ ఇంకా తన మంత్రులు కలిసి గవర్నర్కి అడ్వైజ్ చేయాలని ఈ ఆర్టికల్లో చెప్తుంది. ఓకే, కరెక్ట్గా చూడండి. 167, 153, 157. అసలు 167 అంటే ఏంది, 153, 163 అంటే చూసారు కదా క్వశ్చన్ ఎంత టఫ్గా ఉందో. సో మనకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. నేనైతే స్కిప్ కొట్టే ఎగ్జామ్లో. ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 163. 163 ప్రకారం మినిస్టర్లు గవర్నర్కి సంబంధించి మెయిన్ చేయొచ్చు. మరి సెంట్రల్ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డైరెక్ట్స్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్ గవర్నర్ ఉంది. మరి సెంట్రల్ లెవెల్లో ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్ అంటే ఏందో చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు తెలుసుకోవాలి, లేదంటే సస్తాం మనం. 163 దగ్గర గవర్నర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ ఉన్నప్పుడు ఆర్టికల్ ఫర్ ARTICLE ఫర్ COUNCIL కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ AIDING ప్రెసిడెంట్. Article 74 of Constitution declares that Council of Ministers led by Prime Minister shall aid and advise the President. Okay, 74లో aid and advise President ఉంటే 74 into 2 148 ప్లస్ అబ్బో మనం చాలా దూరం 163 వచ్చేసరికి అక్కడ ఉంది. సో ఇదంతా ఈజీగా గుర్తుంచుకోవడం. 163 దగ్గర గవర్నర్కి సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, 74 దగ్గర ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెంట్రల్ లెవెల్లో అడ్వైజ్ చేస్తారనమాట. అది గుర్తుంచుకోండి. ఓకే, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. Similar system followed at the union level. Okay, next level. Article 154 ఏం చెప్తుందో చూద్దాం. It states that the executive power of state is vested in governor and is exercised by him either directly or through officers subordinate to him. Okay, 154 వచ్చేసరికి officer subordinates exercise of state executive power. And 164, the article deals with appointment of chief minister. Okay, 164 వచ్చేసి appointment of chief minister అండ్ అదర్ మినిస్టర్స్ బై గవర్నర్. అంటే ప్రమాణ స్వీకారం చేయడం లేదా అపాయింట్ చేయడం వాళ్ళని, దానికి సంబంధించి 164 అనమాట ఆర్టికల్. అది గుర్తుంచుకోండి. అండ్ ఆర్టికల్ 167 వచ్చేసి ద చీఫ్ మినిస్టర్ రిక్వైర్డ్ టు కమ్యూనికేట్ టు ద గవర్నర్ ఆల్ డెసిషన్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఏదైనా సరే కొత్తగా లా పాస్ చేయాలి అని అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో కొంచెం కొత్తగా చేంజెస్ చేయాలి, గవర్నమెంట్ ఫంక్షన్లో తీసుకొస్తే గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. అదే రూలు. అలా చేయకపోతే అంతే సంగతులు. కాబట్టి 167 ప్రకారం గవర్నర్కి ఇన్ఫార్మ్ చేయాలనేది ఉంటుంది. అది గుర్తుంచుకొని ఆర్టికల్ 153 స్టేట్స్ దట్ దేర్ షిల్ బి గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్. ఓకే, 153 మెయిన్ ఇంపార్టెంట్. 153 అనేది గవర్నర్ యొక్క ఇంట్రడక్షన్. ఓకే, గవర్నర్ ఒకడు ఉండాలి అనేది 153 దగ్గర ఉంటుంది. అండ్ 154 దగ్గర ఇట్ స్టేట్స్ దట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఈస్ వెస్టెడ్ ఇన్ గవర్నర్. ఓకే, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 77 ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద term of office of vice president and PM, both of vice president, conduct of business of government of India. Okay, article 77 వచ్చేసి conduct of business of government of India. very sorry conduct of business of government of India, article 77 చూసారు కదా. Article 77 of Indian Constitution deals with the conduct of business of the government of India. It includes the following provisions. Okay, the president makes rules to facilitate transaction government businesses. Which article of the Indian Constitution lays the condition that the president once elected shall not be a member of either house of the parliament? Okay, ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ వేరే పార్లమెంట్ మెంబర్ అవ్వకూడదు అని ఈ ఆర్టికల్లో ఉంది. ఓకే, 62, 59, 80, 79. టు బీ హానెస్ట్ నాకు నిజంగా ఆన్సర్ గుర్తులేదు. మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. ప్రెసిడెంట్కి సంబంధించిన వీడియో కూడా చేసాం, ప్రెసిడెంట్ పవర్స్ అవన్నీ కూడా. సో ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 59. ఓకే, 52 దగ్గర దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ అని ఉంటుంది. సో 59 దగ్గర కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్స్ ఆఫీసు దేర్ షెల్ బి, దేనికి సంబంధించిన క్వశ్చన్ గుర్తురట్లేదు, నేను కొంచెం బాగా డిమ్ముగుంది నా మైండ్. వెరీ సారీ. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ లేస్ ద కండిషన్ దట్ ప్రెసిడెంట్ ఒకసారి ఎలక్ట్ అయితే మళ్ళీ ఇంకోసారి ఎలక్ట్ అవ్వకూడదు అని ఏ ఆర్టికల్లో ఉంది? 59.
ఓకే 59 ఆర్టికల్ ప్రెసిడెంట్ ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత వేరే ఆఫీసులు కానీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్లో కానీ మెంబర్ అవ్వకూడదు ఎమ్మెల్యేగా ఎంపీగా ఓకే. అండ్ 62 వచ్చేసేయండి టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ఎలక్షన్ టు ఫిల్ ద వేకెన్సీ ఓకే. 62 వచ్చేసి 6 months ఎలక్షన్ టైమ్ హోల్డింగ్ వేకెన్సీకి ఒక వేకెన్సీ ఉంటే దాన్ని ఫిల్ చేయడానికి. అండ్ 80 అంటే ఏంటి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ రిలేటెడ్ టు రాజ్యసభ 80 ఆఫ్ కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ 250 ఓకే. ఆర్టికల్ 80 అంటే రాజ్యసభలో 250 కంటే ఎక్కువ మెంబర్స్ ఉండకూడదు అని అర్థం ఓకే. ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ సీట్స్ 250 కంటే ఎక్కువ ఉండదు, అది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 79 డిస్క్రైబ్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్. ఇట్ సేస్ దట్ దేర్ షెల్ బి ఏ పార్లమెంట్ ఫర్ యూనియన్ విచ్ స్టేట్ షల్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ 2 houses టు బి నోన్ రెస్పెక్టివ్లీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్ ఓకే. 79 వచ్చేసి దేర్ షెల్ బి ఏ పార్లమెంట్ అని అర్థం అనమాట, గుర్తుంచుకోండి. 79 వచ్చేసి దేర్ షెల్ బి ఏ పార్లమెంట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేస్ ద కండిషన్ దట్ ప్రెసిడెంట్ వన్స్ ఎలక్టెడ్ షెల్ నాట్ బి ఏ మెంబర్. ఇందాకే చూసాము, మీకు గుర్తుందో లేదో నాకు మళ్ళీ గుర్తుండట్లేదు, బట్ స్టిల్ 59 అనేది సడన్గా ఇప్పుడే వెలిగింది చూసొచ్చు ఓకే. అండ్ 80, 79 అండ్ 62 అంటే ఏంది అది కరెక్ట్గా గుర్తురాట్లేదు. సో మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి రివైజ్ చేసుకోండి, నేను రివైజ్ చేసుకుంటా. 62 వచ్చేసి టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ టు ఫిల్ ద వేకెన్సీ ఓకే. 79 వచ్చేసి డిస్క్రైబ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ సేస్ దేర్ షెల్ బి ఏ పార్లమెంట్ ఫర్ ద యూనియన్ విచ్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ ఓకే. 79 వచ్చేసి దేర్ షెల్ బి ఏ పార్లమెంట్. అండ్ 80 వచ్చేసి రాజ్యసభ సీట్స్ 250 కంటే ఎక్కువ ఉండకూడదు 80లో ఓకే. The Article 245 to 255 of Part 11 of Constitution of India deals with okay emergency provisions of financial relation between center and state, legislative relations between center and state. ఓకే ఆన్సర్ వచ్చేసి లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. 245 to 255 10 ఆర్టికల్స్ ఉన్నాయి లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్కి సంబంధించి ఓకే. ఆర్టికల్ 245 to 255 in Part 11 of Indian Constitution deals with legislative relations between center and states. These provisions outline the distribution of legislative powers between union and state legislatures. Which of the following articles of Constitution of India lays down the maximum strength of Rajya Sabha as 250? Okay, Article 80 అని చదివాం కదా, గుర్తుంది కదా. Article 80 is our answer. ఇది ఇందాకే చేసాం, లక్కీగా వచ్చింది. 250 కంటే ఎక్కువ సీట్లు ఉండకూడదు. అండ్ ఇక్కడ 238 వచ్చేసి రిప్రజెంటేటివ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ రాజ్యసభ. అండ్ ఇంకో 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేయగలుగుతాడు, అది కూడా ఒక 100 ఆర్టికల్, సరిగ్గా గుర్తురాట్లేదు. ప్రెసిడెంట్కి ఒక పవర్ ఉంటుంది 12 మందిని నామినేట్ చేయడానికి. రాజ్యసభ ప్రిసైడ్ ఓవర్ ఇట్ సిట్టింగ్ ఓకే. ఆర్టికల్ 81 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ద మేకప్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ లోక్సభ ఓకే. 81 వచ్చేసి లోక్సభకు సంబంధించి అంటే ఎంపీ సీట్లు, అవన్నీ మోర్ దెన్ 550 మెంబర్స్ ఎలక్టెడ్. 550 కంటే ఎక్కువ ఉండకూడదు మ్యాక్సిమం ఓకే, అది రూలు. అందులో ఆర్టికల్ 83 డ్యూరేషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఓకే. ఆర్టికల్ 83 వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎన్ని నెలలు ఉండాలి, అండ్ ఇట్ మే ఎక్స్పైరేషన్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ఇయర్ ఫాలోయింగ్ ద ప్రొవిజన్స్ మేడ్ ఆన్ బిహాఫ్ బై పార్లమెంట్ బై లా. ఆర్టికల్ 85 సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ ప్రాపగేషన్ అండ్ డిసొల్యూషన్. ద ప్రెసిడెంట్ షెల్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సమన్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ టు మీట్ ఎట్ సచ్ టైమ్ ప్లేస్ అండ్ హీ థింక్స్ ఫిట్. చాలా లెంతీగా ఉంది ఈరోజు, నాకు అసలు మనకు కొంచెం హెడేక్ ఉంది, సరిగ్గా చెప్పలేకపోతున్న వీడియో ప్లీజ్ ఏమనుకోకండి, జస్ట్ అవ్వండి. పీడిఎఫ్ అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్షైన్స్ టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్ ఓకే. ఇది ఒక ఫండమెంటల్ డ్యూటీ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి. 51A ఉంటుంది. లక్కీగా ఆన్సర్ 51A నా 51B నా 51A సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ బి అలాంటిది ఇవ్వలేదు. సో ఆన్సర్ ఇస్ 51A ఓకే. అది బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ అది గుర్తుంది నాకు. And the Article 71A deals with the special provision with respect to which of the following states okay. 71A వచ్చేసి సిక్కిం అనుకుంటున్నా. 371A ఆన్సర్ ఇస్ నాగాల్యాండ్. వెరీ గుడ్, పప్పులో కాలేసాను డైరెక్ట్గా పోయి. ఆన్సర్ ఇస్ నాగాల్యాండ్ ఓకే. 371 నా క్వశ్చన్ పెద్ద తలనొప్పి క్వశ్చన్. 370 వచ్చి మాత్రం కాశ్మీర్, అది 2019లో రద్దు చేశారు, గుర్తుంచుకోండి స్పెషల్ ప్రొవిజన్. Which article of Indian Constitution stipulates that the law declared by Supreme Court shall be binding on all courts within the territory of India? Okay, Article 140, 141, 142, 145. ఇది నాకైతే చదివినట్టు గుర్తుంది 141 అని, మరి నేను ఎంత కరెక్ట్ అవుతాను నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు, చూద్దాం. ఓకే, ఆర్టికల్ 141 కరెక్ట్ అయ్యాను.
141 ప్రకారం సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ అనేది ఇండియన్ టెరిటరీలో అన్ని కోర్ట్స్కి వర్తిస్తుంది. దాన్ని ఎవడు చిన్న కోర్టు రూల్ అవుట్ చేయలేదు, సుప్రీంకోర్టు తప్ప. ఓకే. 141. The concept of reservation of seats for scheduled castes and scheduled tribes in House of People is highlighted in article. ఏ ఆర్టికల్లో ఎస్సీ ఎస్టీకి స్పెషల్ ప్రొవిజన్ సీట్లు రిజర్వ్ చేస్తున్నాయి. ఆర్టికల్ 330 చదివినట్టు గుర్తుంది నాకు. ఓకే, ఆర్టికల్ 330. ఆర్టికల్ 330లో స్పెషల్ ప్రొవిజన్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి సీట్లు రిజర్వ్ చేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Which of the following articles of Indian Constitution directs the state to ensure the right of citizens to adequate means of livelihood? Okay, adequate means of livelihood అంటే మరి ఆర్టికల్ 29, 27, 23. 29 వచ్చేసరికి రిలీజియస్కి సంబంధించి ఉంటే 25 to 29 రిలీజియన్కి సంబంధించి అది అవ్వకపోవచ్చు. 27 కూడా రిలీజియన్కి సంబంధించి ఉండి, ఈ రెండు కాదు. 39 and 33 ఉంది. సో 32 వచ్చేసి నోబెల్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఉంటుంది. అది మెనీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే నువ్వు కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు, దానికి సంబంధించింది. 33 కూడా దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది అవ్వదు, ఇది అవ్వదు ఆప్షన్ ఎలిమినేషన్లో. అండ్ 29 వచ్చేసి రిలీజియన్కి సంబంధించి ఉంటుంది, అది కూడా అవ్వదు. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆన్సర్ 39. ఎస్, చూసారు కదా, 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను, కరెక్ట్ ఆన్సర్ 39 అయింది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. In India, the judicial system is largely autonomous. The judiciary must use its power under Article 32 and dash to protect the fundamental rights given in the Constitution of India. Okay, సుప్రీం కోర్టు ఏ ఆర్టికల్ వాడి ఫండమెంటల్ రైట్స్ కాపాడాలి అని ఉంటుంది. 14 వస్తే అందరు ఈక్వల్ ఆఫ్ బిఫోర్ లా కోర్టుకి సంబంధించి. 11 వచ్చేసి సిటిజన్షిప్కి, 10 వచ్చేసి కూడా సిటిజన్షిప్కి, 12 వచ్చేసి ఏమో దేర్ షెల్ బి ఏ ఫండమెంటల్ రైట్ అని ఉంటుంది. సో అది కూడా కాదు. అండ్ 13 వచ్చేసి మనం చదివింది ఏంటి అని అంటే నల్ అండ్ వైడ్, అన్కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ ఉంటే దాని అని బట్టి ఫండమెంటల్ రైట్స్ని కాపాడాలి అని ఉంది కాబట్టి ఆర్టికల్ 13 అవుద్ది. ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 13. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈస్ మెన్షన్? ఎస్సీ ఎస్టీ వాళ్ళు స్కూల్ పెట్టుకోవచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడపవచ్చు, వాళ్ళని ఎవరు అడ్డుకోకూడదు, కుల వివక్షత చూపించి వాళ్ళ మీద అటాక్ చేయకూడదు అని ఏ ఆర్టికల్లో రాస్తుంది అని ఉంది ఆన్సర్. ఓకే, నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆన్సర్, చూద్దాము. ఆర్టికల్ 30. ఓకే, ఆర్టికల్ 30లో ఎస్సీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి నచ్చిన విధంగా నడుపుకోవచ్చు, నచ్చిన పద్ధతిలో నడపవచ్చు అని చెప్పేసి ఉంది. అండ్ ఆర్టికల్ 29 వచ్చేసి మెన్షన్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ ఇంక్లూడింగ్ ద రైట్ టు కన్సర్వ్ దర్ కల్చర్. ఓకే, 29 వచ్చేసి రైట్ టు కల్చర్ అండ్ 31 రిలేట్స్ టు రైట్ టు ప్రాపర్టీ. 31 అనేది తెలిసింది కదా, అది రద్దు అయింది. ఐ మీన్ ఫండమెంటల్ డ్యూటీలో అది బేసిక్ మామూలు డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ పార్ట్ కాదు అది. ఓకే, నాట్ ఫోర్సబుల్ బై లా, అది ఓన్లీ 31 అనేది రైట్ టు ప్రాపర్టీ. 28 డీల్స్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. ఓకే, 28 వచ్చేసి చెప్పాను కదా, 25 to 29 రిలీజన్. ఇక్కడ 29 వచ్చేసి కాన్స్టిట్యూషనల్ మెన్షన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్. 29 వచ్చేసి కల్చర్తో స్టార్ట్ అయిపోయింది. 29 to 31, 32 కూడా కాదు, 29 ఒకటి కల్చర్కి సంబంధించి ఉంది. 25 to 28 అయితే రిలీజియన్కి సంబంధించి ఉంది, అది గుర్తుంచుకోండి. అండ్ ఆర్టికల్ 30A ప్రొవైడ్స్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, 30A రిజర్వేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఆర్టికల్ డాష్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ ద ప్రెసిడెంట్ కెన్ నామినేట్ 2 members ఆఫ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ద లోక్సభ. ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేయొచ్చు? ఓకే, ఆర్టికల్ 331, 335, 333, 337 అన్ని 330లోనే ఉన్నాయి కాబట్టి ఇది కవర్ చేయడం అని తీసే కాదు. సో నేనైతే స్కిప్ కొట్టాను ఎగ్జామ్లో. మీరు ఏం చేస్తున్నారు, ఆర్టికల్ 331 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ ప్రెసిడెంట్ కెన్ నామినేట్ 2 members ఆఫ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ఓకే, 331 ప్రకారం ప్రెసిడెంట్ 2 ఆంగ్లో ఇండియన్ పీపుల్ని రిప్రజెంట్ చేయొచ్చు, అది గుర్తుంచుకోండి. Which article of the Constitution of India mentions that the Lok Sabha must have a speaker and deputy speaker? ఓ స్పీకర్ ఉండాలి, ఓ డిప్యూటీ స్పీకర్ ఉండాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో రాసింది. నాకు గుర్తున్నంత వరకు అయితే ఆన్సర్ 93 అనుకుంటున్నా. లెట్ us see. యా, ఆన్సర్ ఇస్ 93 ప్రకారం ఓ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనేది ఉండాలి. అండ్ రాజ్యసభ లోక్సభ మెంబర్స్ వచ్చేసరికి 500 కంటే 550 కంటే ఎక్కువ ఉండకూడదు, అది కూడా ఒక రూల్ ఉంది, గుర్తుంచుకోండి. అందులో 530 members ఏమో రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్స్, అప్ టు 20 members టు రిప్రజెంట్ యూనియన్ టెరిటరీస్ అండ్ ఇట్స్ నోన్ యాజ్ హౌస్ ఆఫ్ పీపుల్. ఓకే, లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ అని అంటారు, అది గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్స్ ద స్టేట్ టు సెక్యూర్ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్? ఓకే, వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఇక్కడ 44 వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్, ఇది అయ్యే ఛాన్సే లేదు.
42 వచ్చేసరికి కొంచెం ఎడ్యుకేషన్ ఎకనామిక్స్, 40 దగ్గర 46 ఎడ్యుకేషన్ ఎకనామిక్స్ ఆఫ్ వీకర్ సెక్షన్ నుంచి చదువుకున్నాం, అది గుర్తుంది కదా. 43 వచ్చేసి మనం ఇందాకే చూసాము, ఏదో ఉంది, ఓకే ఐ ఫర్గాట్. ఆన్సర్ ఒక్కటే ఎలిమినేట్ చేయగలం కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ అని. మరి 38 ఆర్టికల్ 38 ఏముంది, 42 ఏముంది, 45 ఏముంది తెలీదు. కానీ ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగే మూడు మూడు ఉంచేస్తాను కాబట్టి నేను అటెంప్ట్ చేయదలుచుకోలేదు క్వశ్చన్ని. ఓకే, ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 38 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇండియా డైరెక్ట్ స్టేట్ టు సెక్యూర్ సోషల్ ఆర్డర్. ఓకే, ఆర్టికల్ 38 అనేది శాంతి భద్రతలు కాపాడటం అనమాట. 38 ఆన్సర్. ఓకే, ఆర్టికల్ 38 ప్రకారం స్టేట్ శాంతి భద్రతలను కాపాడాలి అని ఉంది, అది గుర్తుంచుకోండి. అండ్ 42 ఎయిమ్స్ టు ప్రొవైడ్ రీజనబుల్ వర్కింగ్ కండిషన్స్. ఓకే, 42 రీజనబుల్ వర్కింగ్ కండిషన్స్. మరి 44 కన్ఫర్మ్స్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విచ్ యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్పే కదా. 44 వచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్, 45 వచ్చి చిల్డ్రన్స్ యాక్సెస్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకే, 45 వచ్చేసి చిల్డ్రన్స్ యాక్సెస్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్. అండ్ 43 ఏమో, మరి ఆర్టికల్ 43 ఏంటి, నాకు అది ఇప్పుడు సాల్వ్ చేసుకోకపోతే బుర్ర పని చేయదు. ఆర్టికల్ 43 కూడా మనం చదివాము, అది ఏందో చూద్దాము. ఆర్టికల్ 43 కాన్స్టిట్యూషన్ పార్ట్ డైరెక్టివ్ స్టేట్ పాలసీ మ్యాండేట్స్ ద స్టేట్ షాల్ ఎండివర్ టు సెక్యూర్ ఎ లివింగ్ వేజ్. ఓకే, లివింగ్ వేజెస్. ఓకే, ఒక మంచి పని చేసినందుకు డబ్బులు ఇవ్వాల్సిందే, బతకడానికి బతకడానికి మినిమం డబ్బులు అంటే ఇవ్వాలి ఒక వర్కర్కి అని చెప్పేసి 43లో ఉంది. ఆర్టికల్ 43లో గుర్తుంచుకోండి. 42 వచ్చేసరికి గుడ్ వర్కింగ్ కండిషన్స్. ఓకే, అది గుర్తుంది కదా. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ వర్కింగ్ ఉమెన్ ఆన్ మెటర్నిటీ లీవ్ మస్ట్ రిసీవ్ ఆల్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఎంప్లాయర్. ఓకే, ఆర్టికల్ 43 ప్రకారమే, ఎందుకంటే మినిమం వేజ్ అనేది ఉంది కదా. సో మ్యాక్సిమం 43. 44 వచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్, అది కానీ కాదు, ఎలిమినేట్ చేసి పడిస్తాం. 42 అగైన్ ఐ మేడ్ ఎ మిస్టేక్. 43 మినిమం వేజెస్ అన్నాడు. 42 వచ్చేసి మేక్ ప్రొవిజన్ సెక్యూరింగ్ జస్ట్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. 42 వచ్చేసి గుడ్ వర్కింగ్ కండిషన్స్, మెటర్నిటీ రిలీఫ్ రెండు ఉన్నాయి 42లో ఆర్టికల్, అది గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకు తెలిసిందే కదా, ప్రెసిడెంట్ అనేవాడే దేశానికి అన్ని సప్లై చేస్తాడు. ఒక ప్రాసెస్ ప్రకారం కండక్ట్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేసి నడిపించేదంతా ప్రెసిడెంట్ అనమాట. నడిపించడం, గవర్నమెంట్ నడిపించడం అనేది ప్రైమ్ మినిస్టర్ అయ్యి చూసుకుంటాడు. కానీ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏర్పాటు చేయడం, ఏర్పాటు చేయడం అదంతా కూడా గవర్నర్ చూస్తాడనమాట. గవర్నర్ ప్రెసిడెంట్ చూసుకుంటాడు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్కి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? 76, 74, 75, 73. 72 అయితే పార్డనింగ్ పవర్ అని చదివాం, గుర్తుంది. 73, 75, 74, 76 గుర్తులేదు. ఆన్సర్ ఏందో చూద్దాం. ఆన్సర్ వచ్చే 75 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీలినియేట్స్ ప్రాసెస్ ఆఫ్ అపాయింటింగ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, 75 ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడనమాట 75 ప్రకారం. 74 వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ ప్రెసిడెంట్. ఓకే, మనం ఇందాక చూసాం కదా, 163 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్ నేట్ చేయడం. 74 వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ నేట్ చేయడం అనమాట సెంట్రల్ లెవెల్లో. ఓకే, 75 వచ్చేసి ఏమో కోఆర్డినేటింగ్ డీలినియేట్స్ ప్రాసెస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ బై ప్రెసిడెంట్. 74 ఏమో ఇదే ప్రెసిడెంట్ని ఎయిడ్ చేయడం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. 76 వచ్చేసి ఏంటి, అపాయింట్స్ అటార్నీ జనరల్. 76 వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్ బై ప్రెసిడెంట్. ఓకే, అండ్ 75 వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ బై ప్రెసిడెంట్. 74 ఏమో ఆన్సర్ గుర్తుంది కదా. 74 వచ్చేసి మినిస్టర్స్ ప్రెసిడెంట్ని ఎయిడ్ చేయడం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. విచ్ క్లాస్ ఆఫ్ ఆర్టికల్ 20 ఇన్కార్పొరేట్స్ డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ జేపర్డీ. ఓకే, డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ జేపర్డీని ఆర్టికల్ 2లో ఉంది, 20th. డబుల్ జేపర్డీ అంటే ఏం కాదు, ఒక్క తప్పుకి 2 సార్లు శిక్ష చేయడం అనమాట, అంతే. క్లాస్ 2లో ఉంది ఆర్టికల్ 20 రైట్ అగేన్స్ట్ డిటెన్షన్కి సంబంధించింది. సో అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ అబౌట్ ఆఫీస్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్. ఆఫీస్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్. ఓకే, స్పీకర్ యొక్క ఆఫీస్ గురించి ఆర్టికల్లో మాట్లాడుతుంది. 93 వచ్చేసి దేర్ షల్ బి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అని ఉంది, ఇది కాదు. అండ్ 91, 92, 90 అబ్బో 93 అవుద్దేమో ఛాన్స్, ఎందుకంటే 93లోనే దేర్ షల్ బి స్పీకర్ అంటే ఆఫీస్ కూడా దాంట్లోనే మెన్షన్ అయి ఉండాలి. ఎందుకంటే ఇంట్రడక్షన్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఆఫీస్ గురించి ముందైతే 92, 90, 91లో అయితే ఇవ్వడు. చూసారు కదా, ఆన్సర్ 93 అనమాట. దేర్ షల్ బి ఏ స్పీకర్, డెప్యూటీ స్పీకర్, ఆఫీస్, దానికి సంబంధించి 93లో ఉంది. సో ఇలాగ మన ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా పెట్టచ్చు, చూసుకొని ఆప్షన్స్ ఈజీగా ఇచ్చేళ్ళకి. ద ఆర్టికల్ 149 ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్.
A qualification required for appointment of controller general duties and powers of controller CAG, the terms of office of CAG and the appointment of CAG. 76 దగ్గర అపాయింట్మెంట్ ఆఫ్ సిఏజీ అని ఉంది కాబట్టి ఈ ఆన్సర్ కానే కాదు. కంట్రోల్ ఆడిటర్ జనరల్ని 76 దగ్గర ప్రెసిడెంట్ అపాయింట్మెంట్కి సంబంధించి రాసింది, అది కాదు. ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా 149 వచ్చేసి టర్మ్ అనుకుంటున్నాను. యా, డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కంట్రోల్ ఆడిటర్ జనరల్. ఓకే, 149 వచ్చేసి డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట. అది గుర్తుంచుకోండి. 149 వచ్చేసి డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్. As per Article 170, the Constitution of India Legislative Assembly of each state shall not consist not more than dash of the and not less than 60. ఓకే, ఎమ్మెల్యేల సంఖ్య 160 170 ప్రకారం 500 కంటే ఎక్కువ ఉండకూడదు, 60 కంటే తక్కువ ఉండకూడదు. ఓకే, 500 కంటే ఎక్కువ ఉండకూడదు, 60 కంటే తక్కువ ఉండకూడదు. ఏది ఎమ్మెల్యేలు, నాట్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, నాట్ లోక్సభ. అది గుర్తుంచుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ 244 and 222 Constitution deals with provisions related to administration and control of scheduled areas and scheduled tribes. ఓకే, 244 వచ్చేసి షెడ్యూల్ ఏరియా అండ్ షెడ్యూల్ పవర్స్, త్రిపుర, అస్సాం, మిజోరం, ఇదంతా ఏంది ఇక్కడికి వచ్చింది. సో ఇదంతా మనకు అవసరం లేదు. లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సారీ, నేను ఈరోజు ఓన్లీ తక్కువ క్వశ్చన్స్ తీసుకొచ్చినట్టున్నాను. దెర్ ఇస్ వెరీ మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్. వెరీ వెరీ సారీ. త్రీ ఫోర్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. అగైన్ ఇంకొక క్వశ్చన్ మిస్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ క్వాలిటీ చాలా టఫ్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి మనం మొత్తం వీడియోస్ అంతా రివైజ్ చేద్దాం. నేను వీడియోస్ రివైజ్ చేసిన తర్వాతే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈలోగా రేపు నేను మ్యాక్సిమం సోలార్ సిస్టమ్కి సంబంధించి జియోగ్రఫీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న క్లాస్. క్వశ్చన్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీష్ కూడా అప్లోడ్ చేస్తాను. వన్ ఆఫ్ ద వ్యూవర్స్ అడిగారు, కామెంట్ పెట్టారు, ఇంగ్లీష్ డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.